Welcome to Cornerstone School of Discipleship. Hello, my name is Pastor. పాస్టర్ చెప్పుకోనికి అందరికీ బాగానే ఉంటుందండి, కానీ పాస్టర్కు ఉండే తలనొప్పులు ఎవరికి అర్థం కాదేమో అని అనిపిస్తుంది అబ్బాయి నాకు. ఎందుకనంటే మీరు చూడండి, తణుకులో వైజాగ్లో మన కార్నర్స్టోన్ హోమ్ రిటర్న్ ఫెలోషిప్ జరిగింది. చాలామంది వచ్చిండ్రు అక్కడికి. మీటింగ్ అయిన తర్వాత చాలామంది ప్రేయర్ చేయించుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు, అబ్బాయి వచ్చి కల్లోనికి వచ్చిండ్రు వాళ్ళు. అందరు బాగానే ఉంది. మొత్తం ఎంత ఎగ్జాస్ట్ అయిపోయినానంటే అందరూ నిలబడి ఏం చేస్తున్నారంటే ఈలోపు తినేసి వస్తామని చెప్పి తినేసి వస్తున్నారు వాళ్ళు. అక్కడ పాస్టర్ గారు ఇంతసేపటి నుంచి నీళ్లు తాగినరా లేదా, ఏమైనా తిన్నారా లేదా, అసలు ఆయన లోపల ఏం జరుగుతుండొచ్చు అని చెప్పిన ఆలోచన ఒక్కరికి రాలేదండి అసలు. యాక్చువల్లీ ఎవరైనా వచ్చి వాటర్ బాటిల్ ఇస్తే బాగుంటుందేమో, కోకోనట్ వాటర్ ఇస్తే బాగుంటుందేమో, లేకుంటే ఎలా ఒక మాట మాట్లాడితే బాగుంటుందేమో అని అనుకున్నా నేను. కానీ మొత్తానికి పాస్టర్ లైఫ్ అంతేనేమో అనుకుంటానండి. సో అందుకని ఈరోజు ఒక 2 ప్రశ్నలు చూడండి. వెన్ ద పాస్టర్ ఈస్ వోన్ అవుట్ ఫ్రమ్ పాస్టరింగ్, హూ పాస్టర్స్ ద పాస్టర్? పాస్టరే అలసిపోతే మరి అలుపును తీర్చే పాస్టర్ ఎవరు? వాళ్ళ పాస్టర్ అంటే ఏంటి? వాట్ ఈస్ పాస్టర్? ఈస్ షెపర్డింగ్ కదా, కేరింగ్ ఫర్ దెమ్. కానీ పాస్టరే ఒకవేళ అలసిపోతే మరి తనని ఎవరు పట్టించుకుంటారు? నెంబర్ 2, వాట్ డస్ ద పాస్టర్ డూ వెన్ హీ నీడ్స్ టు బీ ఫెడ్ అండ్ ఎంకరేజ్డ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ది గాస్పెల్? ఈ పనిలో ముందుకెళ్ళేటప్పుడు పాస్టర్కే ఒక కాపరికే కాపరి కావాలనుకోండి, అప్పుడు ఎవరన్నా ఏం చేస్తాడైనా, మరి ఎలా తింటాడు, ఎలా ఎంకరేజ్ అవుతాడు అనేది ప్రశ్నలు అబ్బాయి ఈరోజు. ఓకే, దాంతో మనం ముందుకెళ్దాం. సో ఈరోజు ముఖ్యంగా కాపర్లకు మంచి ప్రోత్సాహకరమైన టాపిక్ ఏంటంటే హూ పాస్టర్స్ ది పాస్టర్. బ్రెంట్ ప్రెంటిస్ అని చెప్పి ఆయన లీడ్ పాస్టర్, ఆయన అమెరికాలో ఒక్లహోమా స్టిల్ వాటర్ ఈగిల్ హైట్స్ దగ్గర. ఓకే, ఆ చర్చ్కు ఆయన మంచి ఆర్టికల్ రాసిండండి. ఆ ఆర్టికల్ని తీసుకుందాం మనము, జస్ట్ ఒక 2-3 లైన్లు. కానీ దాంట్లో మనకు తగినట్టుగా మళ్ళీ దాన్ని నేను ఏమంటారు, రీకుక్ చేసిరంటారు కదా, అలా చేసుకొని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అబ్బాయి. నాకు చాలా ప్రోత్సాహంగా అనిపించింది. టాపికే నాకు మంచిగా అనిపించింది అసలు. యాక్చువల్లీ ఏంటనంటే నేను ఎప్పుడు వినలే ఈ టాపిక్. అది హూ పాస్టర్స్ ది పాస్టర్ అని చెప్పి జార్జ్ విట్ఫిల్ అనే దైవదేవుడు ఏమంటాడంటే, లార్డ్ జీసస్, ఐఎమ్ వేరీ ఇన్ యువర్ వర్క్ బట్ నాట్ ఆఫ్ యువర్ వర్క్ అంటాడు ఆయన. ప్రభు అయిన యేసు, నేను నీ పనిలో అలసిపోతున్నాను బాగా, కానీ నీ పనితో కాదు, అర్థమవుతుందా? స్వార్థ పని బట్టి కాదు, శారీరకంగా నేను అలసిపోతున్నాను. నేను కొద్దిగా సేవ తెచ్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అని చెప్పి జార్జ్ బెట్ఫిల్ గారు అంటున్నారు. అంటే తను అర్థమైందనంటే మనమే కాదు బాబు, ఇలా అలుపు, ఈ ధర్మ సందేహము ఇలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూడండి, చాలా మందికి తుమ్ములు, జ్వరాలు, దగ్గులు వస్తే మనం ప్రార్థన చేయాలి. మరి నీకు తుమ్ము జ్వరం వచ్చినప్పుడు ఒకరు వచ్చి అడగరు, సహజంగా అడగరు అసలు యాక్చువల్లీ. మరి మన పరిస్థితి ఏంటి అనేది మనం చూసుకుంటూ వెళ్దాం అబ్బాయి. అందులో హూ పాస్టర్స్ ద పాస్టర్స్ దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏమనంటే, ద పాస్టర్ మస్ట్ లెట్ జీసస్ షెపర్డ్ హిస్ సోల్. యు మస్ట్ బి షెపర్డ్ బై జీసస్ క్రైస్ట్. ఓకే, నీ సోల్ని యేసు ప్రభు మాత్రమే కాపరత్వం ఇవ్వాలి. మీరు చూడండి, ఇప్పుడు Psalm 23:1-2 మనందరికీ తెలుసు అబ్బాయి. కాపరి ఈజ్ అ కింగ్. ఓకే, హీ ఈజ్ అ కింగ్. డేవిడ్ వాజ్ అ కింగ్, బట్ హీ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ షీప్ బికాస్ హీ సేస్ దట్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఓకే, ఒక రాజు అయి ఉండి సింహాసనం మీద కూర్చున్నవాడు ఒక గొర్రెగా తను ప్రార్థన చేసుకుంటున్నాడు. యెహోవా నా కాపరి అంటే ఆయన ఎవరన్నట్టు? గొర్రె. కానీ రెక్క ప్రకారం చూస్తే ఆయన గొర్రె కాదైనా. అంటే తను కూడా గొర్రె లాంటి కాపరి కావాలా? నేను రాజునే ఉండొచ్చు, కానీ నాకు కూడా ఒక రాజు కావాలి. నేను పాస్టరే ఉండొచ్చు, బట్ ఐ ఆల్సో నీడ్ ఎ పాస్టర్. అది గుర్తుపెట్టుకోండి అబ్బా, ఎవ్రీ పాస్టర్ ఆల్సో నీడ్ ఎ పాస్టర్. సో ఈయన ఏమంటున్నాడు చూడండి, ఓకే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటున్నాడు ఆయన. మనం ఏమంటాం అసలు యాక్చువల్లీ సహజంగా? యెహోవా గుర్తుపెట్టుకొని నీ కాపరి, నీకు లేమి కలగదు, పచ్చిగల చోట్లను ఆయన నిన్ను పరుండ చేయించున్నాడు అని చెప్పి సంఘాన్ని బలపరుస్తుంటాం మనం. కానీ ఇది సంఘంను కాదు బలపరిచేది. నా ప్రాణమా నాలో నువ్వు ఎలా కృంగుచున్నావు అని చెప్పి తనకు తానే బలపరుచుకుంటున్నాడు చూడండి. అది అద్భుతం ప్రియులారా. ఇది మనం చెప్పుకోగలగాలి ఎవ్రీడే ప్రీచింగ్. తర్వాత సంగతి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, నాట్ యువర్ షెపర్డ్. మీరు చూడండి, John 15:4 ఉంటుంది చూడండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ, ఆ మాట గమనించండి అబ్బాయి, మీరును. ఎవరితో చెప్తున్నారు తెలుసా? ఇది గొర్రెలతో చెప్పిన మాట కాదు. ఇది జీసస్ వాస్ స్పీకింగ్ ఆర్ అడ్రస్సింగ్ టు ద డిసైపుల్స్.
శిష్యులకు చెప్తున్నాడు ఆయన, మీరును, అర్థమవుతున్నా, మీరును ఫలింపరు అని అంటున్నాడు ఆయన. అంటే ఏంటి? మనం ఎప్పుడు చూడండి, వి ఆల్వేస్ ట్రై టు కోట్ దిస్ వర్స్ టు అదర్స్, బట్ దిస్ ఇస్ ఫర్ ద షెపర్డ్స్, డిసైపులర్స్కి చెప్తున్నాడు ఆయన, బాబు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. సో కనుక ఎప్పుడు మనం మర్చిపోద్దప్ప, యు ఆర్ నాట్ ద సోర్స్, మన మూలం కాదు. యు ఆర్ నాట్ ద వైన్. యేసు ప్రభువు ఏమన్నా, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నారు ఆయన. మనం తీగలమే, వల్లి కాదు మనం. యు ఆర్ నాట్ ద పవర్, మనం పవర్ ప్లాంట్ కాదు, మనకు అంత శక్తి లేదు. ఎవరం తెలుసా మనము? యు ఆర్ అ బ్రాంచ్, అట్టర్లీ డిపెండెంట్ ఆన్ ద నరిషింగ్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. మనము ద్రాక్షావల్లిలం, మనం అర్థమవుతున్నా, పూర్తిగా క్రీస్తు పైన ఆధారపడవలసిన వారం మనము. కనుక పాస్టర్ అయిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి మనం. A.W. Tozer గారు మంచి మాట అన్నాడు, a frightened world needs a fearless church అంట. ఓకే, భయపడుతున్న ప్రపంచానికి నిర్భయమైన ప్రార్థనా మందిరం అవసరం దానికి బాగా. కానీ భయము లేని సంఘానికి క్రీస్తుతో నిన్న, క్రీస్తును పోలిన కాపరి అవసరం అబ్బాయి. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు సంఘం భయపడకుంటుంది, పులిలాగా నిలబడగలుగుతాం మనం వాళ్ళకు మనం. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ఎవ్రీ డే ఫీడ్ యువర్ సోల్ బిఫోర్ యూ ఫీడ్ అదర్స్. అర్థమవుతుందా? మనం ఇతరులను మనము ఫీడ్ చేయకముందు మనల్ని మనం ఫీడ్ చేసుకోవాలి, చాలా ముఖ్యమది. రెండవది, రిసీవ్ ఫ్రమ్ క్రైస్ట్ బిఫోర్ యూ గివ్ టు పీపుల్. ప్రజలకు వెళ్ళి మనం ఇవ్వకముందు మనం ముందు క్రీస్తు ద్వారా మనం పొందుకోవాలి. రెస్ట్ ఇన్ హిమ్, లిసన్ టు హిస్ వాయిస్, స్టే ఇన్ ద వైన్. ఆయనలో మనం విశ్రాంతి పొందుకోవాలి, ఆయన స్వరము వినాలి. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు అన్నట్టు చూడండి. అగో వల్లి ఏం కాదు, మనం తీగల్లాగా మనం అలుముకొని ఉండాలి క్రీస్తుతో అని చెప్పాలమ్మా అసలు యాక్చువల్లీ. సో కనుక ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ద పాస్టర్ మస్ట్ లెట్ జీసస్ షెపర్డ్ హిస్ సోల్. హూ పాస్టర్స్ ద పాస్టర్? మళ్ళీ ఇదే ప్రశ్న. మనం ఎంత అలసిపోతామండి సేవలో, ఎంత కష్టంగా ఉంటుందో అసలు యాక్చువల్లీ. కొద్దిగా ఎవరికి ఏమైనా అయితే పరిగెత్తిపోతాం మనం. మనకైతే ఎవరు రారా ఏంటంటే నాకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఎవరు రారు అసలు యాక్చువల్లీ, ఎవరు పరామర్శించారు. కొన్నిసార్లు చాలా దుఃఖం అయిపోతుందండి, కొన్నిసార్లు చాలా ఒంటరితనంగా ఉంటాం మనం. అలాంటి టైంలో ఎలా మనం బలపరచబడాలి? నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి అబ్బాయి, ద పాస్టర్ మస్ట్ టేక్ ద ఇనిషియేటివ్ టు ప్లాన్ ఇంటెన్షనల్ టైమ్స్ ఆఫ్ ఎన్రిచ్మెంట్ ఫర్ హిస్ సోల్. మనము చొరవ తీసుకోవాలి, ఉద్దేశపూర్వకంగా మనల్ని మనము ప్రోత్సహించుటకు, మన ఆత్మను బలపరుచుకున్నటకు సమయం తీసుకోవాలి. మనం ఊరికే సేవ చేసుకుంటూ కూర్చుంటే త్వరగా చచ్చిపోతాం అబ్బాయి, చెప్తున్నా మీకు నేను. లేకపోతే అంతలా ఫలభరితమైన పని మాత్రం చేయలేం. ఖచ్చితంగా చేస్తున్నట్టు అనిపిస్తుంటుందేమో మనకు, కానీ కాని పని అది. ఎలానండి? ఒకసారి వినండి. ఇప్పుడు యువర్ స్పిరిచువల్ హెల్త్ విల్ నాట్ హ్యాపెన్ యాక్సిడెంట్లీ. అర్థమవుతుందా? డాక్టర్స్ కూడా డాక్టర్ కావాలా తెలుసా మీకు? డాక్టర్ కూడా టాబ్లెట్ వేసుకోవాలా. సో కనుక మనం పాస్టర్స్ అలా చేయం. మనం మీ ఆత్మీయ ఆరోగ్యము అకస్మాత్తుగా అయిపోదండి అది. పాస్టర్స్ మస్ట్ బి ఇంటెన్షనల్. ఖచ్చితంగా చొరవ తీసుకోవాలా, ఉద్దేశపూర్వకంగా బ్రేక్స్ తీసుకోవాలా, రిట్రీట్స్ తీసుకోవాలా, స్టడీ డేస్ పెట్టుకోవాలా, రిఫ్రెషింగ్ ఎన్విరాన్మెంట్స్ ఉండాలి అబ్బాయి. బ్రేక్ తీసుకోవాలా, మనకు కూడా ఒక హాలిడే ఉండాలా. వాళ్ళకు మన అందుకొరికే గవర్నమెంట్ ఊరికేనే ఇవ్వలేదు. ఒక వారంలో ఒక రోజు హాలిడే ఉంటుంది చూడండి. అది ఎందుకు తెలుసా? అది శరీరంకు అది అలుపుతో కూడినది కాబట్టి దాన్ని మళ్ళీ ఉజ్జీవపరచడానికి ఒక సెలవు కావాలా. అంతెందుకండి, దేవుడు సెలవు ఇచ్చిండా మనకు? 6 రోజులు చేసిన తర్వాత 7వ రోజు ఏం చేసిండు ఆయన? విశ్రాంతి పొందే. ఆయనకు విశ్రాంతి అవసరమా? ఆయనకి ఎందుకండి అది? బట్ హీ గేవ్ రెస్ట్ టు అస్. మనకిచ్చిన రెస్ట్ ఆయనకు కాదు, మాదిరి చూపించిండు అక్కడ. సపరేట్గా స్టడీ డేస్ ఉండాలి మనకు. అర్థమవుతుందా? కొన్ని మీకు చెప్తా చూడండి. ఎలానండి ఇది ప్రాక్టికల్గా చూస్తే, స్కెడ్యూల్ క్వార్టర్లీ పర్సనల్ రిట్రీట్స్ ఫర్ ప్రేయర్ అండ్ బైబిల్ సోకింగ్ అబ్బాయి. సపరేట్గా రిఫ్రెషింగ్ ప్రేయర్ కోసం. మళ్ళీ వాడిని దర్శించు, వీడిని దర్శించు, ప్రభా వీటితో మాట్లాడు నాయన, ఇదిగో ప్రభా ఇది దయ్యాలు వెలగొట్టు, ఇవన్నీ కావు అబ్బాయి. ఇది మనల్ని మనం దేవుని సన్నిధిలో సోక్ చేసుకోనీకే, నానబెట్టనీకే, మళ్ళీ తిరిగి బలము పొందుకోనీకే. ప్రభువా నీవే అన్నావు విశ్రాంతి తీసుకోమని చెప్పి, నీ సన్నిధిలో నాకు నీ కృపను దయచేయమని అలా లేఖనాలు చదువుకుంటూ వెళ్ళాలి మనం. అటెండ్ 2 or 3 కాన్ఫరెన్సెస్ అ ఇయర్, హియర్ ద వర్డ్ ప్రీచ్డ్ టు యూ. చూస్తున్నావా ఇది? ఎప్పుడు చూడండి మనము చెప్పడమే, వినం మనము. ఆ వినని మనసు ఉంటే చూడండి అబ్బాయి, అది చాలా ప్రమాదకరమైంది. బికాస్ యు ఆర్ నెవర్ కరెక్టెడ్. సంవత్సరానికి కనీసం 1, 2 లేకుంటే 3 కాన్ఫరెన్సెస్, పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయితే మంచిది మనకు. టేక్ స్టడీ బ్రేక్స్, ఆస్క్ సమ్వన్ టు ఫిల్ ఇన్
సో యూ క్యాన్ రీఛార్జ్. కొన్నిసార్లు స్టడీ బ్రేక్స్ తీసుకోవాలా మనం. ఎవరన్నా బాబు ఈరోజు నువ్వు వాక్యం తీసుకోమని చెప్పి మనము ఖచ్చితంగా కొద్దిగా విరామం ఉండాలి మనకు. లేకుంటే తెలియని రోగాలు చెలరేగినాయి అనుకోండి, ఒక్కటేసారి బయటపడ్డాయంటే మనం ఎదుర్కోలేము. పై ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూడండి. అ కార్ కెనాట్ రన్ 365 days వితౌట్ సర్వీసింగ్ కదా. 365 రోజులు సర్వీసింగ్ లేకుండా నడిపిస్తాము మనం. కాని పని ఏం కావాలి దానికి, అప్పుడప్పుడు సర్వీసింగ్ కావాలి. తర్వాత ఏం చేయాలి దానికి? ఇప్పుడు మీరు చూడండి, ఆయిల్ చేంజెస్ ఆర్ చీపర్ దాన్ ఇంజిన్ రిప్లేస్మెంట్. 3 నెలలకు ఒకసారి తీసుకెళ్తే ఏం చేస్తాడు వాడు? ఆయిల్ చేంజ్ చేస్తాడు వాడు కరెక్ట్గా కదా. లేకపోతే 365 రోజులు బండి నడిపించినాం అనుకో, ఇంజినే పోతుంది అక్కడ నుంచి. ఏది తక్కువనో మీరు ఆలోచించండి మీరు. కనుక మూడవది ఏంటంటే పాస్టరల్ బ్రేక్స్ ఆర్ చీపర్ దెన్ పాస్టరల్ బ్రేక్ డౌన్ అంటాడు ఆయన. ఒక పాస్టర్ గారు ఒక్కడేసారి పడిపోవడం కన్నా అప్పుడప్పుడు బ్రేకులు తీసుకుంటాము మిన్నా. అది మెయిన్ అసలు యాక్చువల్లీ. ఓకే, రెస్ట్ టైమ్ ఇస్ నాట్ ఎ వేస్ట్ టైమ్, ఇట్ ఈస్ ఎకనామీ టు గ్యాదర్ ఫ్రెష్ స్ట్రెంగ్త్. విశ్రాంతి సమయం అనేది నూతన బలాన్ని కూడగట్టుకోవడానికి ఉపయోగపడే సమయమే కానీ హృదయ సమయము కాదు. అది గుర్తుపెట్టుకోండి అబ్బాయి. ఎందుకంటే మనకు చాలా అవసరం అది. యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. ఇప్పుడు మార్కు సువార్త 6:31లో అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశంకు వచ్చి, ఈ మాట చూడండి, కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. చూస్తున్నారా మీరు? ఎందుకండి? ఏలైనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయిందంట. అందుకొరికి ప్రభు ఏమన్నా తెలుసా? బై లెట్స్ గో ఆఫ్ బై అవర్ సెల్ఫ్ టు ఎ క్వైట్ ప్లేస్ అండ్ రెస్ట్ ఎ వైల్. టేక్ సమ్ రెస్ట్. కొంచెం సేపు అలసట తీసుకుందాము అని చెప్పిండు ఆయన. చూస్తున్నారా బాబు మీరు? పాత నిబంధన గ్రంథంలో ఉంది ఈ మాట, కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంది. ఇది మనం దాన్ని చేసుకోలేమనుకోండి, మనకే బలహీన పడిపోతాం మనం. యు ఆర్ నాట్ లేజీ ఫర్ రెస్టింగ్, యు ఆర్ బీయింగ్ వైస్ ఫర్ రీఛార్జింగ్. మంచి మాట ఇది. ఏదో రెస్ట్ తీసుకుంటున్నామనంటే నిన్ను నీవు అమ్మో నేల పడుకుంటానని కాదు. తను ఏమంటున్నానంటే ఇంకా రీఛార్జ్ చేసుకోనికే జ్ఞానయుతంగా నీవు సమయాన్ని తీసుకుంటున్నావు అని అర్థం అది. సో కనుక మళ్ళీ అపై హూ పాస్టర్స్ ద పాస్టర్. Number 1, the pastor must let Jesus shepherd his own soul. Number 2, the pastor must take the initiative to plan intentional times of enrichment for his own soul. Number 3, the pastor needs to build friendships with other pastors. మూడవది ఏంటంటే అలాంటి లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ మనకు ఉండాలి అబ్బాయి. మినిస్ట్రీ ఈజ్ బ్యూటిఫుల్ బట్ ఆఫన్ లోన్లీ కదా. మినిస్ట్రీ చాలా బాగుంటుంది అబ్బాయి, చేసుకుంటూ పోవాలి. కానీ 24 గంటలు చేసినా సూపర్ ఉంటుంది అబ్బాయి. కానీ చాలాసార్లు ఒంటరితనాన్ని మనం అనుభవిస్తాం. మనం భార్యకు భర్త, భర్తకు భార్య, కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ, అల్లుళ్ళు కానీ, మనవళ్ళు, మనవరాలు ఎవరు పనికిరారు పరిచర్యలు ఉన్న అబ్బాయి. ఎవ్వరు ఆదరించారు మనల్ని, తెలిసినా ఆదరించారు. మరి ఏంటో మరి అది అసలు యాక్చువల్లీ ఇది. లోన్ రేంజర్స్ డై ఎర్లీ, కింగ్డమ్ వారియర్స్ ఫైట్ ఇన్ టీమ్స్ అంట. ఒంటరిగా పోరాడుతున్న వాళ్ళు ఉంటారు చూడండి అబ్బాయి, త్వరగా చచ్చిపోతారంట వాళ్ళు. కానీ అందరూ కలిసి యుద్ధము చేస్తారు చూడండి, ఒక టీమ్గా యుద్ధం చేసే వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతుకుతారు అబ్బాయి. ఐసోలేషన్ ఈజ్ సైటన్స్ ఓల్డెస్ట్ ట్రాప్. మనల్ని ఒంటరిగానే పరిచర్య చేయుటకు అనుమతించేది అనేది అపవాది యొక్క పాత పద్ధతిది. ఎందుకంటే అది తెలుసు త్వరగాను పడిపోతాం అని చెప్పి. అంతెందుకండి, ఈవెన్ లయన్స్ డోంట్ అటాక్ ద హర్డ్, దే అటాక్ ద లోన్ వూండెడ్ అనిమల్. మీరు చూసారా మీరు? ఎంత మంచి మాట చూడండి. అసలు సింహాలు కూడా గుంపులుగా ఉంటే అటాక్ చేయవు. ఒంటరిగా ఉన్న దొరికిందా వెంటనే అటాక్ చేస్తుంది. లేకపోతే అలసిపోయినవి ఉంటే చూడండి, ఇంకా యమనే వాళ్ళకిగా పిచ్చి భోజనం దొరికిందన్నట్టు దానికి. అది అంతే, మన బ్రతుకులు కూడా అంతేనాపై. డియాట్రిచ్ బోన్హెఫర్ తను ఏమంటాడంటే, ఒంటరిగా ఉండలేని వాడితో జాగ్రత్తగా ఉండాలా బాబు. ఆడు యుద్ధానికి ఎప్పుడు సిద్ధపడుతూనే ఉంటాడు. అయితే ఇంకోటి కూడా ఉంది, సంఘంలో ఉండలేని వాడితో కూడా జాగ్రత్త ఉండాలంట. ఆడితో సమస్యలు చాలా వచ్చేస్తాయి మనకు. హీ హూ కెనాట్ బి అలోన్ బివేర్, హీ హూ కెనాట్ బి ఇన్ కమ్యూనిటీ ఆల్సో బివేర్ విత్ హిమ్ అని చెప్పి. సో కనుక ఒంటరిగా ఉండలేని వాడిగా ఉంటామా మనము, లేకుంటే సంఘంలో ఉండలేని వాడిగా ఉంటాము అనేది మీరు చూడండి అబ్బాయి. అంతెందుకంటే ఒకసారి చూడండి మీరు, బైబిల్కి వెళ్దాం మళ్ళీ మనం. ఇఫ్ యూ సీ ద బైబిలికల్ ఎగ్జాంపుల్స్ అబ్బాయి, మోసెస్ నీడెడ్ ఆరోన్ కదా. Number 2, David needed Jonathan. Number 3, Paul needed Barnabas.
ఆ మాటకు వస్తే ఈవెన్ జీసస్ హ్యాడ్ పీటర్, జేమ్స్ అండ్ జాన్. సో మై క్వశ్చన్ ఇస్ పీపుల్, పాస్టర్స్, లీడర్స్, లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. వేర్ ఆర్ యువర్ ఎరన్స్? జోనథన్, బర్నబాస్, పీటర్, జేమ్స్ అండ్ జాన్లు ఎక్కడున్నారండి పరిచర్యలు? మన లోపల ఉన్న బ్యాటిల్స్, ఆ స్ట్రగుల్స్ని ఈజీగా పంచుకోగలిగిన ఇంకొక పాస్టర్ గారితో మనకు ఫ్రెండ్షిప్ ఉందా లేదా? పాస్టర్స్ గ్రూప్లో ఉంటా చూడండి, మనం అక్కడ ఉంటాయి చూడండి కొన్ని గ్రూపులు, ఆ గ్రూప్లో ఉండడం కాదు నేను చెప్పేది. డేవిడ్, జోనథన్, మోజస్, ఏరన్, పాల్, బర్నబాస్లో ఉన్న ఆ సంబంధం, ఆ చొరవ, అలాంటి వ్యక్తి ఉన్నాడా లేదా? అంతెందుకండి యేసు ప్రభు ప్రార్థన చేసింది. ఈవెన్ జీసస్ క్రైడ్ పీపుల్, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సకెన్ మీ. 100% మ్యాన్గా చెప్తున్నాడు ఆయన, నా దేవా నా నేల విడిచితీవని అన్నాడు ఆయన. అంటే ఒంటరితనాన్ని తను కూడా అనుభవించిండు కనుక నా తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి నాతో ఉండు ప్రభు అని అంటున్నాడు ఆయన. మ్యాన్ కమాన్ పీపుల్, మనకు ఎంత అవసరమో మీరు ఆలోచించండి మీరు. అందుకనికి అపొస్తలుడైన పౌలు కూడా తన అనుభూతిలో చెప్తాడు, నా యొద్దకు త్వరగా వచ్చటకు ప్రయత్నం చేయము. పాల్ was requesting, urging, writing to Timothy, his spiritual son, 2 Timothy 4:9, do your best to come to me soon. James MacDonald తను ఏమంటాడంటే, ministry is really lonely. Get with people who know what is like to carry what you carry. పరిచర్య నిజంగా అంటేనండి, నిజంగా ఒంటరిగా ఉంటుంది అబ్బాయి. కనుక నువ్వు మోసుకెళ్ళే భారాన్ని మోయడం ఎలానో తెలిసిన వ్యక్తులతో కలిసి ఉండాలంట. మనం ఆ గుంపులో ఉండాలి, ఆ సహవాసంలో ఉండాలి అబ్బాయి మనం. అది లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిచర్య చేస్తున్నాం అన్నట్టు మనం. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, క్రియేట్ యువర్ పాస్టర్స్ అప్పర్ రూమ్. మనకంటూ ఒక మేడగది ఉండాలి. 3 or 4 పాస్టర్స్ ఇఫ్ యూ క్యాన్. 3 లేకుంటే 4 ఉంటే చాలా మంచిది. నీతో పాటు ఏడ్చేవాళ్ళు, దే షుడ్ బి ఏబుల్ టు క్రై విత్ యూ, కన్ఫెస్ టు, ఓపెన్గా వచ్చి మనం వాళ్ళతో చెప్పడం. కానీ నాకు కడుపు నొప్పి ఉందిరా బాబు, నాకు తలనొప్పి అవుతుంది, నిజంగా ఒక్కొక్కసారి చాలా అల్ప అనిపిస్తుందండి అని ఓపెన్గా మనము చెప్పుకోగలిగిన వాళ్ళు ఉండాలి అబ్బాయి. వాళ్ళతో నవ్వుతూ, ఏడ్స్తూ, ప్రార్థన చేస్తూ, స్ట్రెంథెన్డ్ అండ్ బీ స్ట్రెంథెన్డ్. మనం బలపరుస్తుంటాము, బలపరచబడుతుంటాము అబ్బాయి. ఈ రెండు అవసరం మనకు. అది జాన్ వెస్లీ గారు ఏమన్నారు తెలుసా? ద బైబుల్ నోస్ నథింగ్ ఆఫ్ సాలిటరీ రిలీజన్. బైబిల్కి ఏకాంత మతం గురించి ఏమీ తెలియదు. దానికి తెలిసిందల్లా ఒకటే, ఆత్మీయ సహవాసం, కుటుంబం, కలిసి ఉండడం, ఒకరినొకరు ప్రేమించడం. అందుకొరకే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పిండు ఆయన. లెట్స్ కంక్లూడ్ దిస్. హూ పాస్టర్స్ ద పాస్టర్? Number 1, the pastor must let Jesus shepherd his own soul. Number 2, the pastor must take the initiative, intentional times, enrichment for his own soul. And number 3, the pastor needs to build friendships with other pastors అబ్బాయి. ఇతరులతో మనం ఆ ఫ్రెండ్షిప్ ఎప్పుడు కలిగి ఉండాలి అబ్బాయి. అప్పుడే పాస్టర్స్ని మనము పాస్టర్గా మనం కూడా ఉండగలం ప్రియులారా. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. వచ్చే వారం మనము హూ పాస్టర్స్ ద పాస్టర్ గురించి మనం చూసుకుందాం ప్రియులారా.